హలో అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి హోమ్ టూర్ గురించి అండి. ఆల్రెడీ నేను thumbnail లో పెట్టాను కదా. సో పదండి చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అది గరాజ్, కారు కానీ వెహికల్స్ కానీ ఏమైనా పార్క్ చేసుకోవడానికి. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. సో నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేసే ఉంటాను లాస్ట్ వీడియోస్లో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది మాకు వచ్చేసి రెంట్ హౌస్ అండి. రెంట్ హౌస్లో ఉంటున్నాము. పదండి చూద్దాం. సో మొత్తం ఇల్లు వచ్చేసి 3 floors అనమాట. 3 floors, ఇది గ్రౌండ్ ఫ్లోర్. పదండి చూద్దాం. ఇక్కడ వచ్చేసి షూ ర్యాక్ పెట్టాను అనమాట. సో లోపలన్నీ షూస్ పెట్టుకుంటాము. జస్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనీ ప్లాంట్ పెట్టాను. ఇంకోటి ఇది ఏదో స్నేక్ ప్లాంట్ అంటారంట, అది పెట్టాను. సో ఇలా ఉందన్నమాట, చిన్నగా డెకరేషన్ చేశాను. ఇటు సైడ్ తిరిగితే మళ్ళీ ఇంకొక 2 ప్లాంట్స్ పెట్టుకున్నాను. నేను ఇక్కడ చిన్న ముక్కు కూడా వేసాను. ఇండియన్ లుక్ రావాలని ఇక్కడ ఇలా ప్లాస్టిక్ పూలు తగిలించాను అనమాట. అండ్ ఇవన్నీ మామిడాకులు అనమాట. మామిడి తోరణాలు కట్టాను లాస్ట్ పండగకి. ఇది గుమ్మం ఇలా దాటి లోపలికి వస్తే మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారంటే జస్ట్ అక్కడ ఒక మిర్రర్ పెట్టాను అనమాట ఎంట్రన్స్లో. అండ్ ఇది వచ్చేసి నేనే పెయింటింగ్ చేశాను అనమాట. ఇది వినాయకుడు అలా ఎంటర్ రాగానే ఇంట్లో ఉంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రోజు దండం పెట్టుకొని వెళ్ళొచ్చని వినాయకుడిని పెట్టాను. ఇది కూడా నా పెయింటింగ్ అండి, అంటే నేను డ్రా చేశాను. అండ్ ఇక్కడ ఇవన్నీ అలా డెకరేటివ్ ఐటమ్స్ కింద పెట్టాను అనమాట. 3 floors ఉంటుందని చెప్పాను కదండి. సో ఇక్కడ వచ్చేసి మెట్లు అనమాట. ఇలా మెట్లు చాలా ఓల్డ్ హౌస్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్ హౌస్ ఇలా వచ్చిందనమాట రౌండ్గా. సో నేను 3 floors చూపిస్తాను. ఇది వచ్చేసి కిచెన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ వస్తుంది. చూసా. సో ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట. ఇలా వస్తుంది. ఇక్కడ పూజ చేసుకుంటాం. ఇటు నుంచి ఇలా వెళ్తే ఇక్కడ ఒక కబోర్డ్ లాగా పెట్టాను అనమాట, జస్ట్ ఏదైనా పెట్టుకోవడానికి. ఇక్కడ ఒక వినాయకుని పెట్టాను. ఇట్లా ముందుకెళ్తే ఇక మెట్లు ఉన్నాయని చూపించాను కదా ఇందాక. అండ్ కిచెన్లోకి వెళ్దాం పదండి. ఇదండి మా కిచెన్. చిన్న కిచెనే, అంత పెద్దగా ఏం కాదు, బట్ సరిపోతుంది మాకు. ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ పెట్టుకున్నాను అనమాట, ఏదైనా కావాలి పెట్టుకోవడానికి కిచెన్ ఐటమ్స్. గ్రైండర్, కుక్కర్ ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టేసాను, కెటిల్ ఇవన్నీ. సో కిచెన్ యాక్సెసరీస్, ఇది కిచెన్. సో పదండి హాల్లోకి వెళ్దాం. హాల్ అండ్ డైనింగ్. సో ఇక్కడ డైనింగ్ వచ్చింది, అది లివింగ్ రూమ్. అండ్ ఇక్కడ క్రాకరీ పెట్టాను, కొద్దిగా వెనక్కి వెళ్ళి చూపిస్తాను. సో అది క్రాకరీ అండి, క్రాకరీ పెట్టాను. అండ్ ఇక్కడ కొద్దిగా కార్నర్లో వచ్చేసి మనీ ప్లాంట్స్ పెట్టాను అనమాట. ఏదో ఒకటి ఇంట్లో గ్రీన్గా ఉండాలి అని. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి వింటర్లో బయట చెట్లన్నీ కొద్దిగా మాడిపోయినట్టు ఉంటాయి కదా అని ఇంట్లో చెట్లు పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు గార్డెన్లోకి వెళ్దాం. ఇక్కడ ఈ లివింగ్ రూమ్ పక్కన ఏంటంటే వీళ్ళు ఇలా ఇచ్చారనమాట, ఒక చిన్న బాల్కనీ లాగా. ఇక్కడ ఒక సోఫాలు వేసుకున్నాను అనమాట. ఇది బయట గార్డెన్ అనమాట. ఈరోజు మొబ్బట్టు ఉందండి. మొక్కలు ఎక్కువేం లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అది మందార మొక్క. ఇక్కడ మీరు అది చూస్తున్నారు చూడండి, అది వచ్చేసి పీచ్ ట్రీ అనమాట. సో మొత్తానికైతే చాలా తక్కువే ఉన్నాయి మొక్కలు. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది కలబంద. అండ్ ఇక్కడ చూస్తున్నారు చూడండి గోంగూర. మన అమ్మ వచ్చినప్పుడు గోంగూర వేసేసి వెళ్ళింది, పెరిగింది. నేను అప్పుడప్పుడు వాడుతున్నాను కూడా పప్పులోకి, కూరలోకి. ఓకే, ఇంట్లోకి వెళ్దాం పదండి, లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏమున్నాయి ఏంటి అనేది. సో ఈ చెట్టుకి చాలా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట స్ప్రింగ్లో, బాగుంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్తే ఇక్కడ ఒక పద్మావతి కళ్యాణం ఫోటో పెట్టానండి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉందండి, పిల్లలు ఆడుకుంటారని. అండ్ ఇక్కడ ఒక బుక్ షెల్ఫ్ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి కింద లివింగ్ రూమ్లోనే పిల్లలు ఆడుకోవడానికి సపరేట్గా స్పేస్ పెట్టాను అనమాట. అక్కడ చూస్తున్నారు కదా బుల్లి కిచెన్. బుడ్డది అక్కడ వంట చేస్తుంది అనమాట, అంటే వంట చేసినట్టు ప్రిటెండ్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి.
ఇక్కడ వచ్చేసి 3 బెడ్రూమ్స్ లాగా ఇచ్చారు, అంటే 2.5 బెడ్రూమ్స్ అనుకోండి. సో ఇట్లా రాగానే ఇక్కడ ఒక బుద్ధుడి విగ్రహం పెట్టుకున్నాను అనమాట. అండ్ ఒక గర్ల్ బుక్ చదువుతున్నట్టు, ఒక బాయ్ బుక్ చదువుతున్నట్టు, పాప బాబు బుక్ చదువుతున్నట్టు పెట్టుకున్నాను. సో ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఒక ఆఫీస్ టేబుల్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి కింద గార్డెన్ కనపడుతుంది అనమాట. అట్లా ఇది మళ్ళీ ఇక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నాను, ఒక షో పీస్ ఉంది. అండ్ ఇక్కడ ఒక టీవీ ఉంది చిన్నది. సో అలా సింపుల్గా ఉందండి. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ వచ్చేసి వాళ్ళే ఇస్తారు, కొన్ని మేము కొనుక్కున్నాం అనమాట. ఇక్కడ ఒక పెయింటింగ్ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. ఇద్దరు కిడ్స్ వచ్చేసి ఇదే బెడ్ మీద పడుకుంటారు. ఈ బెడ్ వచ్చేసి మాది. ఇందాక మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ వచ్చేసి వాళ్ళు ఇచ్చారనమాట, ఈ ఓనర్స్ ఇచ్చారు. మోస్ట్లీ ఫుల్లీ ఫర్నిష్డ్ అని చెప్పుకోవాలి. కొన్ని ఐటమ్స్ మాకు కావాలంటే మేము కొనుక్కున్నాం అనమాట. ఇదంతా కిడ్స్ అనమాట. ఇక్కడ కబోర్డ్స్ అండ్ వాష్రూమ్ అంతా. సో ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది. సో ఈ బాల్కనీలోకి వస్తే కూడా మనకి ఇట్లా గార్డెన్ ఏరియా కనపడుతుంది. మనకి వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ కాక మనకి ఇంకేమైనా కావాలంటే మనం తెచ్చుకోవచ్చండి, మనం ఎక్స్ట్రాగా కావాలనుకున్నది. సో అగైన్ ఇంకా ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇక్కడ చూస్తుంది, ఇక్కడ ఉన్న ఫర్నిచర్లో బెడ్ వాళ్ళే ఇచ్చారు. అండ్ ఇక్కడ టీవీ చూస్తున్నారు కదా, టీవీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ టీవీ టేబుల్ అది వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ కర్టెన్స్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు అనమాట. ఈవెన్ ఇక్కడ హీటర్ కనిపిస్తుంది చూడండి, అది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో బేసిక్ ఫర్నిచర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కాక మనం ఏమైనా కావాలంటే మనం తెచ్చుకుంటాం అనమాట. అది. సో ఇదండి గెస్ట్ బెడ్రూమ్. ఇట్లా వస్తుంది గెస్ట్ బెడ్రూమ్. సో ఇదండి గెస్ట్ బెడ్రూమ్. సింపుల్గా ఒకరికి సరిపోతుంది, ఒక గెస్ట్ వస్తే నీట్గా ఉండటానికి. సో ఇప్పుడు మనం బాల్కనీలోకి వెళ్తున్నాం అనమాట. ఇది వాష్ ఏరియా అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి డ్రైయింగ్కి వాటికి వీటికి అంతా ఉందన్నమాట. సో అది వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్, ఇక్కడంతా బట్టలు ఆరేసుకోవడానికి కావాల్సిన ఏరియా అనమాట ఇది. సో అయిపోయింది. ఇక నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం పదండి. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి మనం. 3rd ఫ్లోర్, లాస్ట్ అండ్ 3rd ఫ్లోర్. సో ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారనమాట. ఆ మాస్టర్ బెడ్రూమ్ మేము ఇక్కడ వాడకుండా గెస్ట్ బెడ్రూమ్ని మేము మాస్టర్ బెడ్రూమ్ లాగా చేసుకొని వాడుతున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా మేము ప్రింటర్ పెట్టుకున్నాము. ఇది కూడా పెద్దగా టేబుల్ లాగా కనపడుతుంది చూడండి, అది ఈ వీళ్ళది అనమాట, ల్యాండ్ లోడ్ వాళ్ళదే. మేము దానిలో ఏం పెట్టలేదు ప్రస్తుతానికి అయితే. అండ్ ఇక్కడ బుక్ ర్యాక్ ఇచ్చారు కదండి, అది కూడా వాళ్ళదే, కాకపోతే బుక్స్ మావి. అండ్ ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అనమాట. యాక్చువల్గా నేను అంతగా యూజ్ చేయట్లేదు, ఎప్పుడన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటాము. ఇక్కడ కూడా చూడండి బుక్ షెల్ఫ్. అండ్ ఈ టేబుల్ అంతా వాళ్ళవే. టీవీ కూడా ల్యాండ్ లోడ్ వాళ్ళదే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 3rd ఫ్లోర్లో బెడ్రూమ్ అండి. కొద్దిగా ఫర్నిచర్ వాళ్ళది, కొద్దిగా ఫర్నిచర్ మాదండి. ఓకే అండి, మీకు కనుక ఈ హోమ్ టూర్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్. బాయ్.